ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము బైబిల్ గ్రంథం నుండి యోహాను భక్తుడు రచించిన ప్రకటన గ్రంథములో 19:7 వచనం నుండి ఇలాగూ వ్రాయబడి ఉంది. ప్రభువుని స్తుతించుటలో పరలోకములో ఎవరెవరి పాత్ర ఉంది, ఎవరు ఆ పని చేయుచూ ఉన్నారు అనే సత్యాన్ని మనము ధ్యానం చేసి ఉన్నాము. 19వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు, అయితే 6వ వచనం వరకు. 7వ వచనం నుండి ఆయనను స్తుతించుడి, అందరికీ ఒకటే పిలుపు వచ్చింది. పరలోకంలో నుండి మా అందరికీ ఒక్కసారే ఆయనను స్తుతించుడి. ఎవరెవరు స్తుతిస్తూ ఉన్నారు మనము ఇప్పుడే చూసాము. దేవుని దాసులారా, ఆయనకు భయపడేవారులారా, గొప్పవారమే మీరందరూ ఆయనను స్తుతించుడి అని. మరియు 24 పెద్దలు, 4 జీవులు స్తుతించుడి, ఆమేన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచూ వారు నమస్కారము సింహాసన ఆసీనుడు అయిన వానికి చేయుచూ ఉన్నారు. పరలోకము నుండి గొప్ప స్వరం వింటిని, రక్షణ మహిమ ప్రభావములు ఆయనకే చెల్లును అని. ఆయన తీర్పులు న్యాయములు సత్యములు అయి ఉన్నవి అని. ఆ యొక్క తీర్పులో భూలోకమును తన యొక్క వ్యభిచారము చేత చెరిపివేసిందంట. చెరిపిన ఆ గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి ప్రతిదండన చేసి ఉన్నాడు. అందువల్ల వారు ప్రభువును స్తుతించుడి అని 2వ మారు చెప్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. గొర్రెపిల్ల అంటే ఎవరు? గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను అని గొప్ప పిలుపు వచ్చింది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉంది. తను తాను అలంకరించుకొని ఉన్నది. అందువల్ల ఆయనను స్తుతించుడి అని గొప్ప పిలుపు, ఎంతో సంతోషముతో ఉత్సాహముతో పిలుపు వచ్చింది. ఆయన భార్య ఎవరు? ఈ గొర్రెపిల్ల ఎవరు? ఈ గొర్రెపిల్ల ఎవరు అనగా యేసు క్రీస్తు ప్రభే. అందువల్ల యోహాను భక్తుడు యోర్దాను నది దాటుకుంటూ యేసుక్రీస్తు ప్రభు యోహాను వద్దకు వచ్చినప్పుడు ఆ యోహాను భక్తుని కళ్ళకు యేసుక్రీస్తు ప్రభు ఎలాగా కనబడ్డాడు? ఇదిగో లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల అని ఆ ప్రభువుని ఉద్దేశించి మాట్లాడి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఆయనే గొర్రెపిల్ల. ఆయన గొర్రెపిల్ల వివాహోత్సవం వచ్చింది కాబట్టి భార్య సిద్ధపడింది, తను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనం సంతోషించి ఉత్సహించి ఆయనను మహిమపరచుదాము అని గొప్ప పిలుపు వచ్చింది. ఈ భార్య ఆల్రెడీ ప్రదానము చేయబడింది. ఈ భార్య కొరకై ఆ ప్రభువు అంకితము చేసుకొని తన ప్రశస్తమైన విలువైన రక్తము చేత ఆమెను కొనుక్కున్నాడు. ఆమెను ఆ ప్రభు వద్దకు చేర్చుకొనుటకై ఆయన ఎంపిక చేసి ఉన్నాడు.
ఆమె సిద్ధపడి ఉన్నది కనుక మనం సంతోషించుదాము, ఉత్సహించి ఆయనను మహిమపరచెదము అని చెప్పగా వింటిని. దేవునికి మహిమ కలుగును. లెట్ us be glad and rejoice and give honor to him, for the marriage of the Lamb is come, and his wife hath made herself ready. Henceforth let us be glad. గొప్ప సంతోషము, గొప్ప సంతోషము. మనం ఏడ్చుకుంటూ మనము ఉపవాసాలు ఉండడం కాదు, మనము హ్యాపీగా ఉత్సాహముతో సంతోషముతో ప్రభుని స్తుతించుచు ఆ ప్రభుని మహిమపరచవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అట్టి భాగ్యం ప్రభు మనకు ఇచ్చి మనమందరం కూడా గొర్రెపిల్ల వివాహోత్సవ వేడుకలో పాలుపంపులు పొందుటకు యోగ్యులుగా ఏర్పాటు చేసుకున్న దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.